సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు లేవంటే సెల్ ఫోన్లు లాక్కుంటున్నారు. తన తల్లికి వీల్ చైర్ కోసం ఓ మహిళ సెల్ ఫోన్ తాకట్టు పెట్టింది. అదే సమయంలో ఆసుపత్రిలో తనిఖీల కోసం వచ్చిన డిఎంఈ విష్ణువర్ధన్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో సిబ్బంది తీరుపై డిఎంఈ ఫైర్ అయ్యారు. సార్ చూడండి సార్. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణమైతే జరిగింది. రోగులకు ఉచితంగా అందాల్సిన వీల్ చైర్ ఇవ్వడానికి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే డబ్బులు ఇవ్వకుండా డబ్బులు లేవు అని చెప్తే సెల్ ఫోన్లు కూడా లాక్కుంటున్నారు. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రామంజనేయులు ఫోన్ ద్వారా అందిస్తారు. రామంజనేయులు, మనం దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ విజువల్స్ దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. వీల్ చైర్ ఫ్రీగా ఇవ్వాల్సింది పోయి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. ఒకవేళ డబ్బులు లేవు అంటే గనక సెల్ ఫోన్ కూడా లాక్కోవడం ఎలా చూడాలంటారు? అయితే ఆ సమయంలో అక్కడికి డిఎంఈ కూడా వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. వారికి ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది బాధితులు. మరి ఆవిడ ఏమన్నారు? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఇటీవల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి డిఎంఏ టీం వచ్చింది. ఈ టీం సందర్భంగా అంటే సర్వజన ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి అలసత్వం కావచ్చు, అవినీతి దాని మీద విచారణ చేపట్టేందుకు ఈ కమిటీ వచ్చింది. ఇదే సందర్భంలోనే ఒక మహిళ, అనంతపురానికి చెందినటువంటి లక్ష్మి అనే ఒక మహిళ కాలు ఆపరేషన్ చేయించుకొని ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిపోయి తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి జాయిన్ కావటానికి వెళ్లారు. అదే సమయంలో డిఎంఏ వద్ద ఈ స్ట్రెచ్చర్ కోసము గొడవ పడుతున్నటువంటి సందర్భాన్ని గమనించారు. డిఎంఏ కూడా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి విచారిస్తే వీల్ చైర్ ఇవ్వటానికి మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది చేశారు. దాంతోనే మరి తిరిగి మీరు ఇక్కడికి తీసుకొస్తారో లేదో కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా కానీ ఇక్కడ మీ వస్తువు పెట్టి వీల్ చైర్ తీసుకుపోండి అని చెప్పేసి సిబ్బంది సూచించడం జరిగింది. దీంతో ఆమె అక్కడ సెల్ ఫోన్ ఉంచి వీల్ చైర్ తీసుకుపోతున్నారు. అదే సందర్భంలోనే ఈ ఎంక్వైరీకి వచ్చినటువంటి ఈ డిఎంఏ టీమ్ ని విచారిస్తే ఈ రకంగా వీల్ చైర్ ఇవ్వడానికి సిబ్బంది ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో మరి మెడికల్ సూపరింటెండెంట్ ని విచారణకు ఆదేశిస్తూ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి డిఎంఏ ఆదేశించారు. దీంతో ప్రస్తుతము ఆసుపత్రిలో ఈ ఘటన మీద విచారణ చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు. మరి 2 రోజుల్లో దీని మీద విచారణ రిపోర్ట్ ను అందిస్తారు. దాని తర్వాత ఏమి యాక్షన్ తీసుకుంటారు అనేది వేసి చూడాలి బ్రాహ్మణి. అయితే వీల్ చైర్ కోసమే ఇంతలా జరుగుతూ ఉంటే ఇంకా చాలా లోపల చాలా సిచ్యుయేషన్స్ కూడా ఫేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా. మరి అసలు ఏం జరుగుతుంది అని అధికారులు కానీ లేకుంటే ఇతర పై అధికారులు కానీ స్పందించే అవకాశం ఉందా రామంజనేయులు? ప్రస్తుతము ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో స్థాయికి మించి అంటే ఆసుపత్రి స్థాయికి మించి రోగులు అధికంగా రావడము, సిబ్బంది తక్కువ ఉండటము, అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం కారణంగా తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుంటాయి. అయితే పై స్థాయి అధికారులు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోకపోవడం కారణంగానే రోజు ఇలాంటి ఘటనలు ఆసుపత్రిలో మరి కనిపిస్తుంటాయి. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షణ పెంచి మరి అది అలసత్వం వహిస్తున్నటువంటి వైద్య సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇదే నేపథ్యంలోనే డిఎంఏ కూడా ఈ కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. అసలు ఎందుకు తరచూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి, దీని మీద ఏమి యాక్షన్ తీసుకోవాలా, మరి ఇలాంటి సమస్యల్ని ఎలా పరిష్కరించాలనే దాని మీద దృష్టి సారించినట్టు తెలుస్తుంది బ్రాహ్మణి. రైట్ రామంజనేయులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. Get the patient admitted.